హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఈరోజటి బ్లాగ్ ఏంటి అంటే, మనం స్కాన్ చేసుకున్నప్పుడు మామూలుగా పిక్స్ అవి ఇస్తూ ఉంటారు కదా! బేబీ పిక్స్ ఇలాంటివి. సో, ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే, కొన్ని పిక్స్ మీద ఎక్స్ఎక్స్ అనేసి, లేదా ఎక్స్‌వై అనేసి, ప్లస్ ప్లస్ అని, ప్లస్ మైనస్ అని, సో, ఇలాంటివి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో, ఎక్స్ఎక్స్ ఉంటే ఎవరు పుడతారు? ఎక్స్‌వై ఉంటే ఎవరు పుడతారు? ప్లస్ ప్లస్ ఉంటే ఎవరు పుడతారు? ప్లస్ మైనస్ ఉంటే ఎవరు పుడతారు? సో, ఇలాంటివన్నీ మనకు బేబీ బాయా, బేబీ గర్ల్ అని తెలుసుకునే సింబల్సా అనే విషయం అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీకు ఇక్కడ 2 రిపోర్ట్స్ అయితే పెడుతున్నాను నేను. బేబీ గర్ల్‌ది ఒకటి, బేబీ బాయ్‌ది ఒకటి. సో, రెండిటికి సింబల్స్ అనేవి అయితే ఉన్నాయి. డిఫరెన్షియేషన్స్ ఏందనేది మనం చూద్దాం. ఇక్కడొచ్చేసరికి మీకు కనబడుతుందా? ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి సింబల్ మీకు కనబడుతుందా? కొంచెం జూమ్ చేసి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ సింబల్ ఉంది. సో, మనకి ఇది ఏంటి అని అంటే జెండర్ అయితే కాదు కదా! ఇక్కడ ఏముంది? ఏసీ. ఏసీ అంటే ఏంటిది? అబ్డామిన్ సర్కంఫరెన్స్ కదా మనకి. సో, పొట్ట యొక్క చుట్టుకొలత. ఇక్కడ ఏముందంటే పొట్ట యొక్క చుట్టుకొలత వాళ్ళు మెజర్‌మెంట్ చూసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి మార్జింగ్ చేసుకున్నారు. సో, ఇది ఇక్కడ పక్కకు పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది ఏంటి అంటే ఇక్కడ హెచ్‌సీ కనబడుతుంది కదా! సో, ఇక్కడ హెచ్‌సీ కనబడుతుంది కదా! సో, హెచ్‌సీ అంటే ఏంటిది? హెడ్ సర్కంఫరెన్స్. సో, హెడ్ యొక్క చుట్టుకొలత అన్నట్టు మనకి. సో, ఇక్కడ సింబల్స్ ఎక్స్ఎక్స్, ఎక్స్‌వై ఉంటే మనకి జెండర్ అనేది కనబడాలి కదా! సో, ఇక్కడ ఏంటంటే మీకు ఈ రిపోర్ట్ వచ్చేసరికి బేబీ గర్ల్‌ది. సో, మీరు అనుకున్నట్టే చూద్దాం. ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది కదా! ఓకే. బేబీ గర్ల్ అనేసి అనుకుందాం. ఇక్కడ హెచ్‌సీ అంటే ఒక మామూలుగా బేబీ హెడ్ యొక్క చుట్టుకొలత. సో, ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏసీ దగ్గర ఎలా అయితే మెజర్‌మెంట్స్ తీసుకున్నారో, ఇక్కడ హెచ్‌సీ దగ్గర కూడా అలానే మెజర్‌మెంట్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇవన్నీ బీపీడీ. సో, ఇవన్నీ దానికి సంబంధించినయే. సో, ఇది బేబీ గర్ల్‌ది కాబట్టి ఎక్కడ చూసినా మనకి ప్లస్ ప్లస్ అనేది కనబడుతుంది. సో, ఇప్పుడు బేబీ బాయ్ దాంట్లో కూడా చూపిస్తాను మీకు. ఇదొచ్చేసరికి ఈ పిక్స్ వచ్చేసరికి నా బేబీ బాయ్ పిక్స్. సో, మరి బేబీ బాయ్ పిక్స్‌లో మరి ప్లస్ ప్లస్ ఉందా? లేదా ప్లస్ మైనస్ ఉందా చూద్దాం. మనకి బేబీ బాయ్ ఉంటే ఏంటి? ఎక్స్‌వై అన్న ఉండాలి. లేదంటే మైనస్ ప్లస్ అన్న ఉండాలి. సో, ఇక్కడ ఏముందనేది చూద్దాం. ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ ప్లస్. సో, ఇక్కడ 2 ప్లేస్‌లే ఉన్నాయి. మరి ఇది బేబీ బాయ్ రిపోర్ట్ కదా! ఆల్రెడీ పుట్టిన బేబీది. మామూలుగా ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ పిక్స్ కాదు ఇవి. ఆల్రెడీ పుట్టిన నా బేబీ బాయ్ పిక్స్. సో, బేబీ బాయ్ అంటే మనకి ఇక్కడ ఎక్స్, వై అని ఉండాలి. లేదా ప్లస్, మైనస్ అని ఉండాలి. మరి ఇక్కడ ప్లస్ ప్లస్సే ఉంది కదా! మరి నాకు బేబీ బాయ్ పుట్టిండు కదా! అండ్ ఇంకో పిక్ కూడా చూపిద్దా. సో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 2 ప్లస్‌లున్నాయి. కొంచెం జూమ్ చేసి చూడండి మీకు కనబడుతుంది. ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ అనే ఉంది. మైనస్ అనైతే ఎక్కడ లేదు నా 2 బేబీ పిక్స్‌లల్లా. సో, బేబీ గర్ల్‌కి ప్లస్ ప్లస్సే ఉంది. బేబీ బాయ్‌కి ప్లస్ ప్లస్సే ఉంది. సో, మైనస్ ఎక్స్‌వై అనేదైతే లేదు. మాకి రిపోర్ట్‌లల్లా ఎక్స్ఎక్స్ ఉంటే బేబీ గర్ల్ అనేసి, ఎక్స్‌వై ఉంటే బేబీ బాయ్ అనేసి అది నిజం. బట్ ఏంటి అంటే ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ అట్లా మెన్షన్ చేసేవాళ్ళంట. సో, దానివల్ల జెండర్ అనేది తెలుసుకుంటున్నారు అనేసి మనకి అలా మెన్షన్ చేస్తలేరు ఇప్పుడు ఏ పిక్స్‌లల్లా. సో, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మెజర్‌మెంట్స్ అంటే ఒకవేళ మనకి ఇప్పుడు టిప్పా స్కాన్ ఉందనుకోండి. బేబీ యొక్క కాలు ఎంత పొడుగుందనేసి, బేబీ యొక్క హెడ్ ఎంత పొడుగుందనేసి మెజర్‌మెంట్స్ తీసుకోవడం కోసం వాళ్ళు ప్లస్, ప్లస్ అట్లా సింబల్స్‌ని అయితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో, దాన్ని బట్టి మనం జెండర్ అయితే ప్రిడిక్ట్ చేసుకోవద్దు. మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అసలు రిపోర్ట్స్ గురించి కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు. సో, దాన్ని ఏంటి అంటే ఎవరో ఒక మాట చెప్తారు. అంటే ఇట్లా రిపోర్ట్‌లల్లా ఇలా ఉంటుందంట కదా! ఎక్స్ఎక్స్, ఎక్స్‌వై అనేసి, ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్ అనేసి, ఇక్కడ రిపోర్ట్ మీద ప్లస్ ప్లస్ అని ఉంది. సో, నాకు బేబీ గర్లే పుడుతుందనేసో లేదా ఎక్స్‌వై ఉన్నది. సో, నాకు బేబీ బాయ్ పుడుతుందనేసి నమ్ముతూ ఉంటారు. సో, అవేవి నమ్మొద్దు. మనకి సింబల్స్ అనేవి ఇక్కడ
మెజర్మెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు అంతే. అంతేగాని మనకి ఇక్కడ జెండర్ ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మీకు విత్ ప్రూఫ్‌తోని చూపిస్తున్నా. ఇది బేబీ బాయ్‌ది రిపోర్టు. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడైతే నాకు బేబీ బాయే పుట్టాడు. సో ఇక్కడ ప్లస్ ప్లస్సే ఉంది. ఇక్కడ బేబీ గర్లే పుట్టింది. సో ఇద్దరి రిపోర్ట్స్‌కి మెజర్మెంట్స్ కోసం వాళ్ళు ప్లస్ ప్లస్ లేదా ప్లస్ మైనస్ అలా వాళ్ళకి ఏదైతే తీసుకోవాలనిపిస్తే అలా మెజర్మెంట్స్ తీసుకుంటారు. అంతేగాని మనకి జెండర్ ప్రిడిక్ట్ చేయడానికైతే లేదు. అంతే ఫైనల్లీ అయితే చెప్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ఎక్స్, ఎక్స్‌వై లేదా ప్లస్ ప్లస్, ప్లస్ వై ఇప్పుడు మామూలుగా ప్రెజెంట్ వస్తున్న స్కాన్ రిపోర్ట్‌లలో సింబల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే జెండర్ అని గుడ్డిగా అయితే నమ్మొద్దు. సో అవి మెజర్మెంట్స్ కోసం మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో అంతే ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో మీకు మామూలుగా రిపోర్ట్‌లల్లా ఎక్స్, వై ఉండేసి లేదా ప్లస్ ప్లస్ ఉండేసి ఎవరికైనా జెండర్ కరెక్ట్‌గా మామూలుగా బేబీ బాయ్, బేబీ గర్ల్ అలా పుట్టిన వాళ్ళు ఉన్నారా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. సో నాకు తెలిసినంత వరకు 99% ఇప్పుడైతే అలాంటి సింబల్స్ మామూలుగా బేబీ యొక్క బాడీ పార్ట్స్ మెజర్ చేయడం కోసం అయితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అంతే. సో ఇంకా అంతే ఈ వీడియో వచ్చేసరికి. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఇంకా వీడియోకైతే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ అయితే చేయండి.